ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు బాధపడడం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వవు కానీ డైలాగ్ కావాలంటే నడు. రేసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, ట్యాంకరింగా? ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా, లైఫ్ ఏ మారిపోద్ది. మే హూనా, ఇక నువ్వు ఫోన్ పెట్టాయి. Sir, may I? Come in, Rohit. Please. Thank you. Rohit. Sir. ప్రస్తుతం జరుగుతున్న 3 ప్రాజెక్టుల అప్డేట్ ఏంటి? ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ సంధ్య హ్యాండిల్ చేస్తుంది అండ్ అది 2 days లో అయిపోతుంది. గుడ్. నెక్స్ట్ మిగతా 2 ప్రాజెక్ట్స్కి 15 days టైం పడుతుంది. బట్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్. మనం చేస్తున్న ఈ 3 ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. టెల్ ఎవ్రీబడి టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. విల్ ట్రై లెవెల్ బెస్ట్. అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మిస్టర్ రోహిత్. సార్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో రికమెండేషన్స్ పనిచేయవు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి. ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేశావు? 10th లో స్టేట్ ఫస్ట్ సార్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో స్టేట్ 10th. ఓయూ కాలేజ్లో ఉన్న 4 ఏళ్లలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. హీఈస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్. నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా, స్నేహితుడని సజెస్ట్ చేసావా? లేదు సార్, రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే. బీ కేర్ఫుల్. షూర్ సార్. యు మే గో నౌ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే గణేష్, కాన్ఫరెన్స్ రూమ్కి రా. వీడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు? ఏంట్రా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? అయినా సీరియస్గా వర్క్ చేసుకున్నావురా? రే, మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే పని చేయడం ఇంపార్టెంటా? యూ స్టూపిడ్ పీపుల్, వేస్ట్ టైమ్ అన్నెసెసర్లీ. ఓ అది బాబు గణేష, రే అసలు నువ్వే పని చేయకరా. ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పనేంటో గోల్ చేయకుండా సైలెంట్గా చేసుకో. మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ వీకెండ్ నాకు. రే అసలు ఎవరిని కెలక్కరా, ముఖ్యంగా ఆకర్ష్ గారిని. నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సంధ్య, వాట్ హ్యాపెన్? చిన్న ప్రాబ్లం అయింది. లేదు, పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య. ఏమైంది? మనం హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పిఓసి ఫైల్ డిలీట్ అయిపోయింది. ఓ గాడ్. డెడ్లైన్ దగ్గరలో నా వల్ల ఇలా జరిగిందంటే డెఫినెట్ గా నన్ను ఫైర్ చేసేస్తారు సంధ్య. ఓకే ఓకే, మన ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఆల్టర్నేట్ లేదు సంధ్య. అయ్యో, ఐఎమ్ గాన్. హలో సంధ్య, కెన్ యూ సెండ్ మీ ది అప్డేట్స్ ఆన్ ద ఫైల్? సార్, అది యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? ఆ ప్రాజెక్ట్ ఫైల్ డిలీట్ అయిపోయింది. వాట్? బ్యాకప్స్ లేవా? యాక్చువల్లీ సార్. సంధ్య, ప్లీజ్ కమ్ టు ద కాన్ఫరెన్స్ రూమ్. గెట్ యువర్ టీమ్ అలాంగ్ విత్ యూ ప్లీజ్. ఎస్ సార్. గాడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ప్లీజ్. వాట్ హ్యాపెన్ సంధ్య? అసలేం జరిగింది? సంధ్య, ఐఎమ్ ఆస్కింగ్ యూ. 2 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి?
ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ డిలేకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరమైతే సంజయ్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు హైయర్ అప్స్ కి. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. yes sir. You may go now. Yes sir. Sandhya, Sir. please fix it. Yes sir. Get back to work now. Sure sir. నేను సంజు కోసం లోపలికి వస్తే నువ్వు తననే బయటికి పంపేలా ఉన్నావు. సంధ్య, ఐమ్ సారీ సంధ్య, ఇదంతా నా వల్లే జరిగింది. ఇది నా మిస్టేక్ అని తెలిసుంటే నా జాబ్ పోయిండేది. ఐఎమ్ సో సారీ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. గుడ్. ఏంటి ఆన్ కాలా? ఫ్రాన్సా? Bonjour. Oui. Nuisance Excellency.